సో హలో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఇమేజ్ చూసారు కదా, సేమ్ అలాంటి సంక్రాంతి ఒక పోస్టర్ ఈ వీడియోలో ఆ పోస్టర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఫైల్స్లో ఫోటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ కావాలంటే మాన్యువల్గా ఇచ్చుకోవచ్చు. విత్ 8 ఇంచెస్ హైట్ 10 ఇంచెస్ ఇచ్చుకుంటున్నాను. సో ఈ వీడియో చాలా ఫాస్ట్ ఉంటుంది, ఫాస్ట్ అయితే సింపుల్ కాబట్టి. సో ఇలాంటి ఫైల్స్ ఇవన్నీ మీకు సేమ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇవి ఫైల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పే చేస్తాను. అంటే లింక్ ఓపెన్ కాదు, జస్ట్ మీరు ప్రెస్ ఓపెన్ అవ్వని అక్కడ కాపీ చేసుకొని గూగుల్కి వెళ్ళి పే చేయాలి. ఎందుకంటే మానిటైజేషన్ కావలేదు కాబట్టి లింక్ పే చేయడం. ఇలాంటివన్నీ నేనైతే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సపరేట్గా ఏం పర్చేస్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీయే, టోటల్లీ ఫ్రీయే, బ్యాక్గ్రౌండ్తో పాటు అన్నీ ప్రతి ఒక్క ఫైల్. సో 1 by 1 ఒక్కొక్కటి సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నాను సేమ్ అలానే చేయాలి. సేమ్ మీకు కావాల్సిన ప్రాక్టీస్ కోసం అయితే మీ లింక్ అయితే పే చేస్తాను నేను. సో నేను ఇలా పే చేస్తున్నట్టే సేమ్ అడ్జస్ట్ చేసుకొని సేమ్ నేను ఎలా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంకొకవేళ సపరేట్గా మీ క్రియేటివిటీతో మీరు సేమ్ ఇదే ఈ వేలను చేయాలనుకుంటే వేరే ఫొటోస్ తోటి మీకు ఫోటేజ్ వచ్చేసరికి పిఎన్జీ ట్రీ కానీ పిఎన్జీ వింగ్ కానీ ఇందులో మీకు ఈ నేమ్స్ కానీ తెలిసి ఉంటే మీకు ఈజీగా దొరికిస్తుంది ఈ నేమ్స్. ఎందుకంటే సేమ్ అక్కడ ఇంచుమించు సేమ్ నేమ్స్ ఉంటాయి అక్కడ కూడా. నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఒకటేసారి డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాను. ఎవరైనా సరే బిగినర్స్ అయినా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఉంది ఇంకో ఫోల్డర్లో ఉంటే అది టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు సంక్రాంతి పోస్టర్ లేదంటే ఇంకా ఏదే భోగి పోస్టర్ చేస్తున్నప్పుడు అన్నీ ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఏమేమి కావాలి. మీరు సేమ్ నాలాగే ప్రాక్టీస్ కాకుండా లేకుండా నాలాగే వీడియో తీస్తున్నా అనుకున్నా కాకుండా ఒక నార్మల్ జస్ట్ ప్రాక్టీస్ కోసం చేస్తున్న వాళ్ళైనా ఫోల్డర్ పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ టెంపుల్ తీసుకొని దానికి ఇల్యూమినిటీ ఇస్తున్నాను. లాస్ట్ వన్ ఇదైతే ఫస్ట్ మ్యాచ్ చేసి చూడండి. మీకు ఒకవేళ మ్యాచ్ అయింది అనిపిస్తే వేరే ఫిల్టర్స్ కూడా అంటే బ్లెండింగ్ మోడ్స్ వేరే కూడా మ్యాచ్ అయ్యాయి అనిపిస్తే వేరే ఇచ్చుకోవాలి. నేను ఏదైతే నాకు పర్ఫెక్ట్గా అనిపించింది కాబట్టి ఇస్తున్నాను. 1 by 1 ఒకటి ఇచ్చుకోవాలి. ఇది కూడా సేమ్ సైజ్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు కావాల్సి వస్తే దీని సాచురేషన్లోకి వెళ్ళి ఈ పిఎన్జీని కావాలంటే కొంచెం కలర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం ఆరెంజ్గా ఎల్లో బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయింది అనుకుంటే. నేను దీంట్లో చేయడం మర్చిపోయాను, లాస్ట్కి చేశాను. అంటే ఈ వీడియోలో అది రాలేదు చేసేది, కలర్ చేంజ్ అయ్యేది కొంచెం ఆరెంజ్లోకి చేసుకున్నాను నేనైతే. మీరు తమిళ మీద చూసి ఉంటే సేమ్ అలా ఆరెంజ్ కాదు, ఆరెంజ్ అనిపిస్తుంది కొంచెం. కరెక్ట్గా సైజెస్ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఏంటంటే ఈ వేలో చేయడానికి ఈజీగా చేయడానికి చూపిస్తున్నాను నేను అంతే. ఇదే చేయమని నేను అంటలేను, ఇంకా చాలా వేస్ ఉన్నాయి చేయడానికి. నేను సింపుల్ వే అనేది చూపిస్తున్నాను. కొంతమంది ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి చేస్తారని, నేను జస్ట్ సింపుల్గా చూపిస్తున్నాను. సింపుల్ వేలో అందరు ఇలానే చేయాలి, ఇలానే చేస్తారు అని అంటే. సో ఇలా 1 by 1 ఒక్కొక్కసారి ఇట్లా ఏదైనా ట్రాక్ చేస్తుంటే జరిగిపోతుంది అనుకుంటే మీకు ఒక 3-4-5 లేయర్స్ చేసి మర్జ్ చేసుకొని కంట్రోల్ షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్. ఒకవేళ కైట్ని జరుపుతుంటే బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇందులోనైనా కాదు వేరే ఏ ఫోటేజ్లో అయినా ఏ ప్రాజెక్ట్స్లో అయినా జరుపుతున్నాయి అనుకోండి, దాని వరకు సంబంధం లేదు, మనకు అవసరం లేదు ఇంకా అనిపిస్తే మర్జ్ చేసుకోండి. అండ్ గూగుల్కి వచ్చి ఇప్పుడు గూగుల్ ఇన్పుట్స్ అని టైప్ చేయండి. ఎందుకంటే టెక్స్ట్ కోసం ఇప్పుడు మనం టెక్స్ట్ ఇవ్వాలి కదా, సంక్రాంతి శుభాకాంక్షలు అని నేను తెలుగులో ఇస్తున్నాను. ఒకవేళ ఫండ్స్ ఉంటే మీరు కూడా తెలుగులో ఇచ్చుకోవచ్చు. ఒకవేళ లేదంటే ఫండ్స్ అంటే గూగుల్లో దొరికేసేది తెలుగు ఫండ్స్ కూడా. ఫండ్స్ కూడా ఎక్కడ ఎందుకు లింకుతారో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను నేను. అది కూడా కాపీ చేసి పేస్ట్ చేసేయండి గూగుల్కి. ఇక్కడ నేను మీ కుటుంబ సభ్యులు కానీ ఇట్లా
టైప్ చేస్తున్నాను కదా, అక్కడ నేను లాంగ్వేజ్ తెలుగు ఇచ్చుకున్నాను. మీరు ఇంగ్లీష్ ఉండుంటే ఆల్రెడీ ఇంగ్లీష్ ఏముంటుంది, వర్క్ ఓపెన్ చేసినా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అక్కడ మీరు ఇంగ్లీష్ మీద క్లిక్ చేయగానే ఫుల్ టోటల్ లాంగ్వేజెస్ వస్తాయి. అక్కడ టీలో తెలుగు అని ఉంటుంది కార్నర్కి, అందులో మీరు తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్టే మీరు ఇంగ్లీష్ ఇక్కడ కీబోర్డ్లో టైప్ చేస్తున్నట్టే. కీబోర్డ్లో మీరు మీ కుటుంబ సభ్యులకని టైప్ చేయగానే ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేస్తుంది కీబోర్డ్లో టైప్ చేయగానే. దీన్ని ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని, లేదంటే కీబోర్డ్లో Ctrl+C పెట్టిన అండ్ ఇక్కడికి వచ్చి Ctrl+V. సైజెస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఫంట్ కూడా మీ ఇష్టం, ఇదే ఇవ్వాలని చెప్పట్లేదు. మీకు ఏ ఫంట్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది అనిపిస్తుందో, అంటే ఒక్కొక్క పోస్టర్కి ఒక్కొక్క ఫంట్ ఇట్లా మ్యాచ్ అవుతుంది పర్ఫెక్ట్గా. నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఒకటి, నేను ఇది తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి సంక్రాంతి అని టైప్ చేసుకుంటున్నాను. సంక్రాంతి ఒక్కొక్కసారి మీ తప్పు వస్తాయి, స్పెల్లింగ్స్ అక్కడ చాలా చూపిస్తుంది. మీరు ఇప్పుడు నేను సెకండ్ అసలు సంక్రాంతి అనేది నేను ఫస్ట్ బై మిస్టేక్ ఫస్ట్ సెలెక్ట్ చేసిన స్పీడ్గా, సెకండ్ వన్ సంక్రాంతి అనేది. ఒక్కొక్కసారి ఒత్తులు అవన్నీ తప్పు అవుతుంది దానికి కూడా ఒక్కొక్కసారి. దాని సేమ్ మళ్ళీ Ctrl+C మళ్ళీ, లేదంటే రైట్ క్లిక్ వచ్చి కాపీ, లేదా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫోటోషాప్లోకి వచ్చి Ctrl+V. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ మీ సొంతంగా మీరు ఈ బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే ఏ బ్యాక్గ్రౌండ్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు వద్దనుకుంటే గ్రేడియంట్కి వెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు మీ ఇష్టం ఉన్న కలర్స్తో. నాకు కలర్స్ తోటి అంతగా నచ్చదు బ్యాక్గ్రౌండ్స్, ఆ గ్రేడియంట్ కలర్తో, అందుకే వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే దేనికైనా. కాకపోతే ఏంటంటే వాటర్ మార్క్ ఉండద్దు దేనికైనా, వాటర్ మార్క్ లేకుండా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి వాటర్ మార్క్ తీసేయడానికి కూడా, అలా అయినా ట్రై చేయొచ్చు. నేనేంటంటే ఇక్కడ గ్రేడియంట్ కలర్ తీసుకుంటే నాకు అంత నచ్చదు, దాన్ని డ్రాగ్ చేసి ఒక సైడ్ వచ్చి ఒక సైడ్ రాకుండా, ఒకవేళ మీరు గ్రేడియంట్ టూల్లో పర్ఫెక్ట్ ఉన్న మంచిగా డ్రాగ్ చేసి మంచిగా పర్ఫెక్ట్గా వేయగలుగుతాం అనుకుంటే మీ ఇష్టం అది. వన్ బై మీకు ఏమేమి టెక్స్ట్ ఏదైనా కింద స్లోగన్స్ ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. అంటే ఇంకేదైనా మ్యాటర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఇంకోటి శుభాకాంక్షలు అని టైప్ చేయగానే శుభాకాంక్షలు వచ్చేస్తుంది. పెద్ద పెద్ద వర్డ్స్కి అయితే ఇట్లా ఆడ కింద ఇస్తుంది 1 2 3 4 5 6 ఇచ్చినాయి కదా, అందులో కరెక్ట్ అయినది మనం సెలెక్ట్ చేసుకోవాలి లైన్గా. ఒకవేళ అదొకటి వేరే ఆప్షన్ లేదనుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ Ctrl+V. ఇప్పుడు నేను ఫంట్ చేంజ్ చేద్దామనుకుంటున్నాను. ఫంట్ అనేది మీ ఇష్టం, మీకు ఒకవేళ ఇవే ఫండ్స్గా ఒకవేళ నచ్చితే, నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసే ఫండ్స్ ఇవి అన్నిటికీ, పోస్టర్స్కి థంబ్నెయిల్స్కి అన్నిటికీ. ఒకవేళ మీకు ఇవే ఫండ్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అది పే చేస్తాను, ఎందుకంటే మానిటైజేషన్ కాలేదు కాబట్టి. దాన్ని మీరు ఒకవేళ బ్రష్ చేసి పట్టుకుని ఓపెన్ అని వస్తుంది, లేదంటే ఇట్లా కాపీ చేసి గూగుల్కి వెళ్ళి పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది డ్రైవ్ లింక్. ఆ డ్రైవ్ లింక్లోని ఇవన్నీ పెట్టేస్తా. లేదు అంతా ఒకవేళ బై మిస్టేక్ ఒకవేళ ఓపెన్ కాలేదనుకోండి, ఏదైనా ఇష్యూ వల్ల, నాకు తెలిసి ఓపెన్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఓపెన్ కాకపోతే, ఇప్పటివరకు నేను ఏ వీడియోలో పేస్ట్ చేయలేదు అట్లా, ఒకవేళ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ నేమ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ నేమ్ మీరు అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకొని అక్కడ వెళ్ళి ఇవన్నీ నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, అవన్నీ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్
ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఛానల్ ఓపెన్ చేసి ఛానల్ డిస్క్రిప్షన్ కింద ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంటుంది, అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మీరు టెలిగ్రామ్ లింక్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళిపోతుంది ఛానల్ లోపలికి. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మాత్రం ఇంతే. మీరు ఇంకా ఏమైనా మర్జ్ లేయర్స్ ఎక్కువైపోతున్నాయి అనుకుంటే వేరే పెద్ద ఫోటేజ్తో ఎక్కువ ఫోటేజ్ తీసుకొని ఎక్కువ చేసి తీసుకుంటే కంట్రోల్ ప్రెస్ చేసి మర్జ్ చేసుకొని సేమ్ ఇలా నేను ఇలా అయితే చేసుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని.